పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం, వారి సమస్యల్ని పరిష్కరిస్తాం. మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. పశు పాలకులకి మార్గదర్శకులు, మూగ జీవాల పాలిట ప్రాణదాతలు. పశు వైద్యుల్ని కొనియాడిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ప్రజా సమస్యలకే తొలి ప్రాధాన్యత, జవాబుదారీతనంతో మౌలిక వసతుల కల్పన. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే నజీర్. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి, అప్పుడే దేశం అభివృద్ధి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి మృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని 10,000 నుంచి 20,000కు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం 259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ పని చేసేవారు ఇక్కడి వారే. 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదే. ఈ జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశాను. నేను బటన్ నొక్కవచ్చు, కానీ మీ కష్టాలు తెలుసుకున్నందుకే వచ్చా. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి, ప్రజల ఆదాయం పెంచాలి, ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచాలి. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. వాటితో ఏం చేశారో లెక్కలు కూడా లేవు. గతంలో ఎర్రంనాయుడు ఉద్యానం ప్రాంతానికి నీళ్లు సాధించారు. ఎంపీ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం పూర్తి కాబోతుందని వివరించారు. వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలున్నాయి. అందులో మత్స్యకారులు ఒకటి. మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు. తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్లీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు. అలాంటి జీవితం మీది. అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి. పిల్లలేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే ఒక రోజు పోకపోతే ఆ రోజు పస్తే. అందుకే నేను ఆలోచించిన తర్వాత 14వ సంవత్సరం 15వ సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఒక 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు. ఫిష్ ఆంధ్ర అన్నారు. 300 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏ మత్స్యకారుడి జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పొచ్చు, కానీ నేను చెప్పను. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా. మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఏదో వచ్చినప్పుడు ఇంత మునుపు ఉండే పాలకులు వచ్చుంటే ఇక్కడుండే మీ కొబ్బరి చెట్లు గోవిందా. ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయేటివి. అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం, లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం, అనేక సమస్యలు
ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రానియకుండా నెత్తిన చేపెట్టడం, ఇలాంటివన్నీ కూడా నేను ఒక నెగతాళు చేయడం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయాన్ని పెంచ వేసవి సెలవులు వారాంతం నేపథ్యంలో తిరుమలకి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలని తనిఖీ చేసే ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో వాహనాలు గరుడ కూడలి వరకు నిలిచిపోయాయి. భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్శనానికి వివిధ సేవలకి ముందస్తుగా టికెట్లు పొందిన వారు ఇబ్బందులు పడుతున్నారు. సమయం దాటితే తమను సేవలకు అనుమతించారంటూ వాపోతున్నారు. టిటిడి తనిఖీ కేంద్రం వద్ద 45 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, 15 మంది విజిలెన్స్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యను పెంచితే తనిఖీ త్వరితగతిన అవుతుందని భక్తులు భావిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సిట్ అధికారులు ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకి తరలించనున్నారు. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారునిగా, కీలక నిందితునిగా ఉన్నారు. కేసులో A6 గా ఉన్న ఆయన్ను సిట్ అధికారులు శుక్రవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో అరెస్టు చేశారు. శనివారం విజయవాడకు తీసుకువచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో కీలక నిందితునిగా ఉన్నారు. కేసులో A6 గా ఉన్న ఆయన్ను సిట్ అధికారులు శుక్రవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో అరెస్టు చేశారు. శనివారం విజయవాడకు తీసుకువచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టాక నూతన మద్యం విధానం ముసుగులో నెలన 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు ఎలా కొల్లగొట్టొచ్చనే దానిపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశాలన్నిటిలోనూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అప్పట్లో ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి, ఏపీ ఎస్బీసీఎల్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి, ఏపీ ఎస్బీసీఎల్ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ తో కలిసి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మరిచిపోయిందని చెప్పారు. హైదరాబాద్ లో హెచ్ఐసిసిలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని ఆకాంక్షించారు. అప్పుడే కొత్త ఆలోచనలు పుట్టుకోవచ్చి దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు కన్యాకుమారి నుంచి సుమారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు రాహుల్ గుర్తు చేశారు. పాదయాత్రకు ముందు చాలా ఆలోచించానని, అయితే మొదలు పెట్టిన తర్వాత వెనకడుగు వెయ్యలేదని అన్నారు. ఆ తర్వాత చాలా మంది తనతో కలిసి నడవడం మొదలు పెట్టినట్లు తెలిపారు. Democratic politics has fundamentally changed across the globe. The rules that applied, I would say, a decade ago simply don't apply anymore. Sometimes when I speak to younger members of our party, what was effective 10 years ago, the tools that worked 10 years ago simply do not work anymore. They cannot face the concept of capital, modern media, modern social media. And so in a sense, the old politician is dead and a new politician, a new type of politician has to be constructed. And that really is the challenge in front of all of us. What does this new politics look like? What are the ideas that emerge from this new politics? I'm sure you've had a deep discussion about policies, about how we should think about education, how we should think about regaining the democratic space, how we should think about healthcare. And each one of us has a particular view on that. So I'm not going to delve too much into the policy positions. I'm going to talk about what I think
is the correct lens with which to approach our politics. Some years ago, we in the Congress party felt completely trapped in this new politics, aggressive politics, a politics where the opposition is not talked to. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఇందులో భాగంగానే చెత్తరహిత నగరంగా గుంటూరుని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మెన్ పవర్ తో పాటు ఆధునిక టెక్నాలజీతో ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్లు వివరించారు. గుంటూరు పొన్నూరు రోడ్డు హుస్సేన్ నగర్ సమీపంలో డంపింగ్ యార్డు ఆవరణలో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీలతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుంటూరు నగరంలో సేకరించిన చెత్తను గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ద్వారా జిందాల్ పవర్ ప్లాంట్ కి రవాణా అవుతుందని తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో నెలకొన్న దుర్గంధం తగ్గుతుందని అన్నారు. ఇప్పటికీ పరిసరాల పరిశుభ్రతకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. గుంటూరు నగరంలో ప్రతిరోజు కూడా దాదాపు 160 మెట్రిక్ టన్నుల గార్బేజ్ కూడా ప్రతిరోజు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మనందరికీ తెలిసినటువంటి విధంగా గార్బేజ్ ట్రాన్సిట్ స్టేషన్స్ లేకపోవడంతో నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్లన్నింటినీ కూడా చెత్త వేస్తూ అక్కడి నుంచి వెహికల్స్ ద్వారా తీసుకొని వచ్చి మారుమూల ప్రదేశాల్లో శివారు ప్రాంతాల్లో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి పరిస్థితులను మార్పు చేసేటువంటి విధంగా టెక్నాలజీని పూర్తిగా అనుసంధానం చేసుకుంటూ గార్బేజ్ ట్రాన్సిట్ స్టేషన్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి డంప్ ఇటువైపు నుంచి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బందికరంగా దుర్వాసన వస్తూ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితులు కాకుండా ఒక కాంపాక్టర్ని, మినీ కాంపాక్టర్ని ఏర్పాటు చేసి ఇటు పక్కన సేకరించేటువంటి చెత్తను పూర్తిగా ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి ఒక మినీ కాంపాక్టర్లో లోడ్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు హుక్ లోడర్తో ఒక వెహికల్తో దీన్ని ట్రాన్సిట్ చేసేటువంటి ఒక పాయింట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం 3.60 లక్షల రూపాయలతో 3,60 లక్షల రూపాయలతో ఈ జీటీఎస్ స్టేషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి సివిల్ వర్క్ కానీ, కావాల్సినటువంటి మెషినరీ కానీ, మినీ కాంపాక్టర్తో పాటు ఒక లోడ్ వెహికల్తో పాటు ఇవన్నీ కూడా ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ పని దాదాపు ఒక 2 months ఇప్పటికే మెషినరీ అంతా వచ్చి సివిల్ వర్క్తో పాటు ఇక్కడ ల్యాండ్ మార్కింగ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి 2 monthsలో పూర్తిగా ఇది ఏర్పాటు జరుగుతుంది. ఈ ఆటోస్ ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క చెత్త కంపల్సరీగా జీటీఎస్ స్టేషన్కి వస్తుంది. జీటీఎస్ స్టేషన్ నుంచి ఇక్కడ మొత్తం కాంపాక్టర్ లోడ్ ద్వారా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా దీన్ని అదేది జిందాల్ ప్లాంట్కి తీసుకొని వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం. గుంటూరు నగరంలో రాబోయేటువంటి రోజుల్లో ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఎక్కడ కూడా గార్బేజ్ ట్రాన్స్ఫర్ ఒక సిస్టమ్ని గుంటూరు ఈస్ట్లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడ అంటే మన కాలనీలో కానివ్వండి, నగరంలో కానివ్వండి, డివిజన్లో కానివ్వండి చెత్త చెదారాలు వేస్తున్నారు. అలా వేయటం ద్వారా ప్రజలకి ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మన గుంటూరు నగరంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు కానివ్వండి, కమిషనర్ గారు, మేమందరం కూడా ప్రజలకి మంచి చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క గార్బేజ్ ట్రాన్స్ఫర్ని ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా ఇంకా అనేకమైన ట్రాన్స్ఫర్ని కూడా ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముందు గుంటూరు నగరం ఒక అభివృద్ధి ప్రజా సమస్యని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యల్ని తెలుసుకుని మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. శనివారం 15వ డివిజన్ పరిధిలో ఐపీడీ
కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీలను ఎమ్మెల్యే నజీర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ప్రగతి పనుల పురోగతి గురించి స్థానిక మహిళల్ని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్లకి తేల్చి చెప్పారు. అధికారులు కూడా నిరంతరం ఈ పనుల్ని పర్యవేక్షించాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పౌర సేవలు అందించే విషయంలో కార్పొరేషన్ అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వీడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజా అభిష్టం మేరకు నడుచుకుంటుందని వివరించారు. అక్కడ రోడ్డు మట్టి రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ ఎక్స్టెన్షన్ సిమెంట్ రోడ్ ఇది వేసేటప్పుడు డ్రైన్స్ అను రోడ్డు రీఫార్మ్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈరోజు సంగడిగుంట ఐపీడిఎల్ కాలనీ, బావాజీ నగర్, సాయిప్రియ నగర్, అలాగే కిడాంబి కాలనీ, చంద్రబాబు నాయుడు గారిని తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా చాలా కాలం నుండి అపరిష్కృతమైనటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, శానిటేషన్ మీద కానీ, అలాగే వీధి దీపాలు లేకపోవడం, లేకపోతే ఉన్నటువంటి పోల్స్ పడిపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ప్రజలు ఈ పర్యటనలో నా దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. స్థానిక కూటమి నాయకులతో కలిసి వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను తీసుకొని ఫీల్డ్ విజిట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి అభివృద్ధి అలాగే కార్యక్రమాలు ఏవేంటో అన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు చేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను కనుక్కోవడానికి ఒక మంచి కార్యక్రమంగా దీన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ప్రజల్లో ఒక మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా, ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రజలు తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు. మేము తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి అపరిష్కృతమైనటువంటి సమస్యల మీద దృష్టి సారించి అధికారులను అప్రమత్తం చేస్తూ వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పశుపాలకులకి మార్గదర్శకులుగా, మూగజీవాల పాలిట ప్రాణదాతలుగా, జీవ వైవిధ్యంలో కీలక పాత్ర పోషించే పశు వైద్యుల సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మానవాళికి ప్రత్యక్షంగానే ఉపయోగపడే పశువుల ఆరోగ్యానికి పశు వైద్యులు, పశు వైద్య శాస్త్రవేత్తలు అందిస్తున్న బహుళ సేవలను మననం చేసుకునేందుకు ఏటా ఏప్రిల్ నెలలో చివరి శనివారాన్ని ప్రపంచ పశు వైద్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గుంటూరు కొత్తపేట పశు వైద్యశాలలో జరిగిన ప్రపంచ పశు వైద్య దినోత్సవంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సహాయ పథకాలని పశు పోషకులకు అందిస్తూ మూగ జీవాలని చీదరించుకోకుండా విశిష్ట సేవలు అందిస్తున్న పశు వైద్యులను గౌరవించుకోవటం మన బాధ్యత అని వివరించారు. దానికి ఏం జరుగుతుంది, బాగా బాగాలేదా, దాన్ని కూడా ఫంక్షన్స్ అన్నింటిలో కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ దాన్ని చుట్టూ యానిమల్ ఉంటే ఎవరో ఒక ఇంట్లో ఉండాలి. అందరూ ఒకేసారి ఇల్లు క్లోజ్ చేసుకొని ఊరికి వెళ్ళలేము. పండుగలు చేసుకునే టైంలో అన్ని కూడా కన్సర్న్ తీసుకుంటారు. బట్ యాజ్ అ సొసైటీ కూడా మనకు ఆ పిల్లల కన్సర్న్ అనేది ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో చూస్తే పెట్స్ అనేది నాకు చాలా మంది ఇప్పుడు ట్రెండ్ అనేది ఇంకా పెరుగుతుంది. పెట్ డాగ్స్, పెట్ క్యాట్స్, అదర్ పెట్స్ కూడా చాలా పెట్టుకుంటున్నాము. బట్ పెట్స్ ఉన్నప్పటికీ బాగా రెస్పాన్సిబుల్ గా మనం దాన్ని చూసుకోవాలి. ఇది కాకుండా అర్బన్ ఏరియాస్ లో లాట్ ఆఫ్ స్ట్రే అనిమల్స్, సో స్ట్రే క్యాట్లు కానీ, స్ట్రే డాగ్స్ కానీ, ఇవి కూడా మనకి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఇవాళ ఇక్కడ చూసాము, మీ అందరికీ కూడా తెలిసిన ఇన్సిడెంట్. ఫ్యూ డేస్ బ్యాక్ కౌ ఒకటి రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి బ్యాక్ లెగ్ ఫ్రాక్చర్ అయితే ఇక్కడే తీసుకొచ్చి నేనే అందరూ కూడా అటెండ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి అంటే మనం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్గా మరి అందరూ వెటనరీయన్స్ అంటే డాక్టర్స్కు, అలాగే వెటనరీ టెక్నీషియన్స్, సపోర్టింగ్ స్టాఫ్, పారా సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెల చివరి శనివారం నాడు మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఈ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్
ఈ యొక్క పశువైద్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇందులో ప్రతి సంవత్సరము ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరము యానిమల్ హెల్త్ టేక్స్ ఎ టీమ్, అంటే ఒక టీమ్గా డాక్టర్లు ఒకరే కాదు, డాక్టర్లతో సహా అసిస్టెంట్స్, పారాస్టాఫ్, టెక్నీషియన్స్ అందరూ కూడా కలిపి మరి పశువులకు పశుపక్షాదులు అన్నిటికి కూడా మరి హెల్త్ను బాగా కాపాడాలనేది ఈ యొక్క థీమ్, ఈ సంవత్సరం థీమ్. మరి ముఖ్యంగా మన జిల్లా వరకు వస్తే మరి గౌరవ కలెక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు, జ్యోతి ప్రజ్వలన చేసి. మరి అదేవిధంగా మరి మేడం మరి మన జిల్లా వెటనరీ పాలిక్లినిక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 14 లక్షలు మరి స్మాల్ అనిమల్ ఓపీ బ్లాక్ కూడా మేడం గారు మరి నిధులు కేటాయించున్నారు. అలాగే గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకు 6.6 ల్యాక్స్ మరి అనస్థీషియా మిషన్, అంటే పశువుల్లో కూడా మరి లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేయాలనే ఉద్దేశం మీద వారు మరి ఎంపీ ఫండ్స్ కూడా వారు కూడా ఇచ్చారు. వీరిద్దరికీ మరి జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. క్లుప్తంగా మరి పశువైద్య దినోత్సవం సందర్భంగా నేను కోరేది ఏంటంటే పశువులను పెంచే రైతులకు ముఖ్యంగా వారి పట్ల మరి బాధ్యతతో వ్యవహరించి చంద్రబాబు నాయుడు ఏనాడు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు ఏం చేయకపోయినా ఆయనకున్న మీడియా ఒక హీరోగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్టు ఒక డ్రామా అని అన్నారు. ఆయన బెయిల్ ఇంత తొందరగా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సంవత్సరం పాటే కాదు, గతంలో పరిపాలించినప్పుడు కూడా ఒక విలనిజం లాగా ప్రవర్తించాడు తప్ప ఎక్కడ హీరోలాగా ప్రవర్తించినటువంటి సందర్భమే లేదు. కాకపోతే తాను హీరోనని చెప్పి ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఆయన వెనుకాడేటటువంటి ప్రశ్న లేదు. వారికి ఉన్నటువంటి మద్దతుగా ఉన్నటువంటి మీడియాలు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే హామీలు, ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుపోవటాలు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అది వేరే సబ్జెక్టు. వచ్చిన తర్వాత ఏం ప్రగల్భాలు పలికారంటే ఈనాడులోనే కోరలు పీకండి సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం. పీకేయండి, సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయండి అన్నాడు. మదమెక్కి మాట్లాడే వారిని వదిలే ప్రశ్నే లేదు. పెద్ద హెడ్డింగ్. సోషల్ మీడియా సైనికులకు చెక్, తప్పు చేసిన వారిని శిక్ష తప్పదు, అనుచిత పోస్టులకు తీవ్రమైన పరిణామాలు. ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో వాపోయాడట. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, అసభ్యమైన పోస్టులు పెడితే మాత్రం ఊరుకోము, పీడీ యాక్ట్ పెట్టేసి లోపలేసేస్తాము అని ప్రగల్భాలు పలికారు. ఇవన్నీ వైసీపీ వారిని లోపల వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాను మాత్రం ఎక్కడ చెక్కు చెదనివ్వాల. అసభ్యకరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి వేషాలు, అసభ్యకరమైనటువంటి చిత్రీకరణలు చేస్తూనే ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏప్రిల్లో గత 5 ఏళ్లు జగన్ తుగ్లక్ పాలన సాగించారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. అభివృద్ధిని గాలికి వదిలివేశారని విమర్శించారు. అమరావతిలో 64,000 కోట్లతో అభివృద్ధి పనులు పునఃప్రారంభిస్తున్నామని తెలిపారు. మరొక 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కిలోమీటర్లో క్యాపిటల్ సిటీని డిజైన్ చేశాము. 34,000 ఎకరాలు రైతులు కేవలం 58 రోజుల్లో ఇచ్చారు. వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు డెవలప్ చేస్తున్నాం 64,000 కోట్ల రూపాయలతో. వాళ్ళ భూముల విలువ పెరిగినాయి. అయితే ఆ భూముల విలువ నిలవాలంటే అక్కడ మనుషులు రావాలి. మనుషులు రాకుండా భూమి విలువ నిలవదు.
సో మనుషులు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ ఇండస్ట్రీస్ అటువంటి. స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి ఎవరు రారు. ముఖ్యమంత్రిగా రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ రైతులు అయితే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి, పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు. దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక 3 విలేజ్ల్లో అంటే దాదాపు 8,000 ఎకరాలు విలేజ్లో గ్రామ మీటింగ్ పెట్టారు. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు. ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని, ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు సర్వే సరిగ్గా జరగలేదని రీసర్వే నిర్వహించి R&R ప్యాకేజ్ ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పోలవరం నిర్వాసితులు శనివారం ఆమెను కలిశారు, తమ సమస్యల్ని వివరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. జగన్ హయాంలో ప్రాజెక్టు సర్వే సరిగ్గా జరగలేదు, రీసర్వే నిర్వహించాలి. గతంలో ఆమోదయోగ్యం కాని ముంపు భూములిచ్చారు. కొత్తగా తరలించిన ప్రాంతాల్లో సరైన వసతులు లేవు. R&R ప్యాకేజీలో ఇతరుల పేర్లు ఉన్నట్లు ప్రజలు వాపోతున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం, వారి సమస్యల్ని పరిష్కరిస్తాం. మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. పశు పాలకులకి మార్గదర్శకులు, మూగ జీవాల పాలిట ప్రాణదాతలు. పశు వైద్యుల్ని కొనియాడిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ప్రజా సమస్యలకే తొలి ప్రాధాన్యత, జవాబుదారీతనంతో మౌలిక వసతుల కల్పన. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే నజీర్. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి, అప్పుడే దేశం అభివృద్ధి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.